హాయ్ ఎవ్రీవన్, మనము లాస్ట్ క్లాస్ లో చారిత్రక పూర్వయుగ సంస్కృతుల గురించి చర్చించడం జరిగింది. అయితే ఈ రోజు క్లాస్ లో మనము సింధు నాగరికత గురించి చర్చిస్తాం. సింధు నాగరికత భారతదేశంలోనే మొట్టమొదటి నాగరికత. అదేవిధంగా ప్రపంచంలోనే తొలి నాగరికతలలో ఒకటి మన సింధు నాగరికత. సింధు నాగరికత యొక్క కాలము, మనము ఈ కాలాన్ని తీసుకుంటే ప్రాచీన యుగానికి సంబంధించిన కాలాలు మనకు ఖచ్చితంగా చెప్పలేము అన్నట్టు, అప్రాక్సిమేట్లీ మాత్రమే చెప్పగలుగుతాము. కాబట్టి దీనిపైన ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం లేదు ఏ ఇయర్ అనేది. కాకపోతే ఏ ఇయర్ ఏ చరిత్రకారుడు ఇవ్వడం జరిగింది అనేది ఇంపార్టెంట్. మనము ఆర్ఎస్ శర్మ ఇచ్చిన ఇయర్ ని మనం తీసుకుంటాం. ఆర్ఎస్ శర్మ అనే చరిత్రకారుడు సింధు నాగరికత ఏ కాలంలో అభివృద్ధి చెందింది అంటే 2500 BC నుండి 1750 BC ఈ మధ్య కాలంలో సింధు నాగరికత అభివృద్ధి చెందింది అంటాడు ఆర్ఎస్ శర్మ. అదేవిధంగా కార్బన్ డేటింగ్ మెథడ్ కూడా ఈ ఇయర్ నే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. కార్బన్ డేటింగ్ మెథడ్ కూడా 2500 నుండి 1750 అని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ ని మనం తీసుకుంటున్నాం. సింధు నాగరికత యొక్క కాలము 2500 BC నుండి 1750. అయితే నాగరికత యొక్క లక్షణాలు ఏంటివి, నాగరికత అంటే ఏంటిది, సంస్కృతి అంటే ఏంటిది అనే అంశాన్ని మనము లాస్ట్ క్లాసెస్ లో చర్చించడం జరిగింది. కాబట్టి ఎవరికైనా నాగరికత అంటే ఏంటిది, సంస్కృతి అంటే ఏంటిది, తేడా ఏంటిది అని తెలుసుకోవాలంటే ప్రీవియస్ క్లాసెస్ చూడండి. ఎప్పుడైనా సరే మనము చరిత్ర మనకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మనం క్రోనాలజీ ఫాలో కావాలి. క్రోనాలజికల్ ఆర్డర్ లో మనం క్లాసెస్ వినాలి లేదా చదవాలి. అలా అయితేనే మనకు చరిత్ర అనేది క్లారిటీగా అర్థమవుతుంది. క్రోనాలజీ అనేది చరిత్రకి కళ్ళ వంటిది. క్రోనాలజీ లేని చరిత్ర గుడ్డిదవుతుంది అని చరిత్రకారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనము చరిత్రను చదివే విధానం ఏంటిదంటే క్రోనాలజికల్ ఆర్డర్ లో చదవాలి. కాబట్టి వీడియోస్ కూడా మీరు ఖచ్చితంగా ఒక వీడియో తర్వాత ఒకటి, అంటే క్లాస్ 1 క్లాస్ 2 అని పెట్టడం జరిగింది. క్లాస్ 1 నుండి మీరు ఫాలో అవుతూ అన్ని వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీగా మీకు చరిత్ర అర్థం అవుతుంది. కాబట్టి మీరు క్రోనాలజికల్ ఆర్డర్ లో అన్ని వీడియోలను చూసే ప్రయత్నం చేయండి. దాదాపుగా నేను మొదటి క్లాస్ లో ఒక 30 minutes, ఆ తర్వాత ఈ క్లాసెస్ వ్యవధిని తగ్గిస్తూ రావడం జరిగింది. ఎందుకంటే చాలా మంది ఎక్కువ సమయం పెడితే చూడలేకపోతున్నారు, చూస్తలేరు. కాబట్టి నేను దాదాపుగా 20 నిమిషాల లోపే ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఒక క్లాస్ తర్వాత ఒకటి మాత్రము చూడండి. అలా అయితేనే మీకు క్లారిటీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. మన సింధు నాగరికత కాలము 2500 BC నుండి 1750 మధ్య. అయితే ప్రపంచ నాగరికతలలో ప్రపంచ ప్రాచీన నాగరికతలలో మన సింధు నాగరికత ఒకటి. అయితే భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. అయితే మనము ఈ సింధు నాగరికత ఏ నది పరివాహక ప్రాంతంలో వెలిసింది అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో, సింధు నది మరియు సరస్వతి నది పరివాహక ప్రాంతంలో మనము మన సింధు నాగరికతను చూస్తాము. అయితే మనకు ఒక నాగరికత ఉంది అని మనకు ఎప్పుడు తెలిసింది, 1921 సంవత్సరంలో ఎప్పుడైతే హరప్పలో తవ్వకాలు జరిగాయో అప్పుడు మన దేశానికి కూడా ఒక ప్రాచీన నాగరికత ఉంది అనే అంశం మనకు తెలిసింది. అంతకంటే ముందు మనం ఏమనుకునే వాళ్ళము, మన నాగరికత, మన దేశంలో నాగరికత ఆర్యుల నాగరికతతోనే ప్రారంభమైంది అనుకునే వాళ్ళము. కానీ మనకు కూడా ఒక ప్రాచీనమైన నాగరికత ఉంది అనే అంశము 1921 తర్వాత తెలిసింది. మన నాగరికతతో పాటు ప్రపంచంలో మరో 3 నాగరికతలను చూస్తాం మనము. అంటే సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు
సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు మరో 3 నాగరికతలు ఉంటాయి. అందులో ఒకటి ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికత ఏ నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందడం జరిగింది? ఈ నాగరికత అంటే నైలు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందడం జరిగింది. నైలు నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందిన నాగరికత ఈజిప్ట్ నాగరికత. అదేవిధంగా ఇంకొక నాగరికత ఏది అంటే చైనా నాగరికత. ఈ చైనా నాగరికత హుయాంగ్హో నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందడం జరిగింది. హుయాంగ్హో నది పరివాహక ప్రాంతంలో ఈ చైనా నాగరికత అభివృద్ధి చెందడం జరిగింది. దీన్ని మనము ఎల్లో రివర్ అని కూడా అంటాము. ఎల్లో రివర్ అంటాము ఈ హుయాంగ్హో నదిని. దీన్ని చైనా యొక్క దుఃఖదాయిని అంటారు. ఎందుకు చైనా యొక్క దుఃఖదాయిని అంటారు హుయాంగ్హో నదిని అంటే తరచుగా వరదలు రావడము, తరచుగా వరదలు వచ్చి ఈ నాగరికతను ధ్వంసం చేయడము. తరచుగా వరదలు వచ్చి చైనా నాగరికత ధ్వంసం అవుతా ఉంది. దేనివల్ల? ఏ నది వల్ల అంటే హుయాంగ్హో నది వల్ల. కాబట్టి ఈ నదిని చైనా యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారు. సో అదేవిధంగా ఎల్లో రివర్ అంటాము దీన్ని. సో ఈ హుయాంగ్హో నది పరివాహక ప్రాంతంలో చైనా నాగరికత అభివృద్ధి చెందింది. నెక్స్ట్ మూడవది మెసోపోటోమియా నాగరికత. మెసోపోటోమియా నాగరికత లేదా సుమేరియా నాగరికత. మెసోపోటోమియా లేదా సుమేరియా నాగరికత అంటాము. ఎక్కడ? ఏ దేశం ప్రస్తుతము అంటే ఇరాక్ కి చెందిన నాగరికత. ఇరాన్ కాదు ఇరాక్ అని గుర్తుపెట్టుకోండి. ఇరాక్. సో ఇరాక్ యొక్క ప్రాచీన నామమే మెసోపోటోమియా. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇరాక్ యొక్క ప్రాచీన నామమే మెసోపోటోమియా. సో ప్రస్తుతం ఇరాక్. సో ఈ నాగరికత ఏ నది పరివాహక ప్రాంతంలో వెలిసింది అంటే ఈప్రటీస్ మరియు టైగ్రీస్ అనే 2 నదీ పరివాహక ప్రాంతాలు. ఈప్రటీస్ అదేవిధంగా టైగ్రీస్ అనే 2 నదీ పరివాహక ప్రాంతాలు అంటే 2 నదుల మధ్యలో వెలిసిన నాగరికత ఇది. అంటే అంతర్వేది ప్రాంతంలో వెలిసింది. 2 నదుల అంతర్వేది ప్రాంతంలో వెలిసిన నాగరికత మెసోపోటోమియా నాగరికత. ఏ నదులు? ఈప్రటీస్, టైగ్రీస్ అనే 2 నదీ పరివాహక ప్రాంతాలలో వెలిసిన నాగరికత ఇది మెసోపోటోమియా నాగరికత. సో ఈ అన్ని నాగరికతలలో మనము కామన్ గా ఏం గమనిస్తున్నాము? సో ఇవి ప్రపంచంలో ఈ 3 నాగరికతలతో పాటు మన ఒక నాగరికత సింధు నాగరికత, మొత్తం 4 నాగరికతలు ప్రపంచంలో అతి పురాతనమైన అదేవిధంగా మొట్టమొదటి నాగరికతలు ఇవి 4. అతి పురాతనమైన అదేవిధంగా మొట్టమొదటి నాగరికతలు. అంటే ప్రాచీన నాగరికతలలో కామన్ గా మనకేం కనిపిస్తుంది? నదీ పరివాహక ప్రాంతం కనిపిస్తుంది. ప్రతి నాగరికతకు ఒక నది ఉంది. ఒక నది పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందిన నాగరికతలు ఉన్నాయి. ప్రాచీన నాగరికతలన్నీ ఏదో ఒక నది పరివాహక ప్రాంతంలో అభివృద్ధి చెందడం జరిగింది. ఏంటిది రీజన్? ఏం రీజన్ కావచ్చు? ఎందుకు ఆ విధంగా ఏదో ఒక నది పరివాహక ప్రాంతంలో ఇవి అభివృద్ధి చెందడం జరిగింది? కారణం ఏంటిది అంటే నదీ పరివాహక ప్రాంతాలలో సారవంతమైన భూములు ఉండడము. ఈ నదీ పరివాహక ప్రాంతంలో సారవంతమైన భూములు ఉంటాయి. ఇక్కడ వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుందో పరిశ్రమలు డెవలప్ కావడము, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయం అభివృద్ధి చెందడంతో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో జాతీయ అంతర్జాతీయ వ్యాపారం జరుగుతుంది. పరిశ్రమలు అభివృద్ధి చెందిన తర్వాత జాతీయ అంతర్జాతీయ వ్యాపారం జరిగింది. తర్వాత ఇంకేమిటి అంటే ఆటోమేటిక్ గా నగరాలు డెవలప్ అవుతాయి. నగరాలు డెవలప్ అయి పట్టణీకరణ జరగడము. కాబట్టి నాగరికత మెరుగైన జీవన విధానం రావడం, అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడాన్ని మనము
మెరుగైన జీవన విధానం అంటాము. కాబట్టి ఈ విధంగా అన్ని నాగరికతలను మనము ప్రాచీన నాగరికతలను ఏదో ఒక నది పరివాహక ప్రాంతంలో చూస్తాము. అయితే మన సింధు నాగరికత ఏ నది పరివాహక ప్రాంతాలు? సింధు నది, అదేవిధంగా సరస్వతి నది. అయితే సరస్వతి నది ప్రస్తుతం ఉందా అంటే లేదు. సింధు నది ప్రస్తుతము తారేడారిగా మారిపోయింది, అంటే ఎండిపోయింది నది. ఎండిపోయి ప్రస్తుతం తారేడారిగా మారిపోవడము అంటే ప్రస్తుతం మనము సింధు నది సరస్వతి నదిని చూడము. ప్రస్తుతం సరస్వతి నదిని చూడము. కాబట్టి ఈ సరస్వతి నది తారేడారిగా మారిపోయింది అంటే ఎండిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాము. భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత. ఏ నది పరివాహక ప్రాంతంలో వెలిసింది? సింధు నది, సరస్వతి నది. అయితే కార్బన్ డేటింగ్ మెథడ్ ఏ ఇయర్ ని సూచిస్తుంది సింధు నాగరికతకు అంటే 2500 BC నుండి 1750 BC. అదేవిధంగా ఇంకెవరు సూచిస్తున్నారు అంటే ఆర్ఎస్ శర్మ కూడా ఇదే డేట్ ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు ఏంటివి అంటే ఈజిప్ట్ నాగరికత ఒకటి. ఏ నది పరివాహక ప్రాంతంలో వెలిసింది? నైలు నది పరివాహక ప్రాంతంలో వెలిసింది. నెక్స్ట్ ఇంకొక నాగరికత ఏది? చైనా నాగరికత. ఏ నది పరివాహక ప్రాంతంలో వెలిసింది? హుయాంగ్ హో నది పరివాహక ప్రాంతంలో వెలిసింది. ఇంకేంటిది? దీన్ని హుయాంగ్ హోని ఏమంటాము? చైనా యొక్క దుఃఖదాయిని అంటాము. నెక్స్ట్ దీన్ని ఎల్లో రివర్ అని కూడా అంటాము. అదేవిధంగా మెసోపోటోమియా నాగరికత లేదా సుమేరియా నాగరికత. దేనికి ప్రాచీన నామం మెసోపోటోమియా అంటే ఇరాక్ కి ప్రాచీన నామము మెసోపోటోమియా. ఏ నది పరివాహక ప్రాంతంలో వెలిసింది? యూఫ్రటీస్ టైగ్రిస్ నది పరివాహక ప్రాంతంలో చూస్తాము ఈ నాగరికతను. అయితే ఇక్కడ మనకు సింధు నాగరికతలో వ్యాపార సాంస్కృతిక సంబంధాలు ఏ నాగరికతతో ఉన్నాయి అంటే మనకు సింధు నాగరికతతో వ్యాపార సాంస్కృతిక సంబంధాలను చూస్తే మనకు సింధు నాగరికతకు ఈజిప్ట్ నాగరికతకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. అదేవిధంగా సింధు నాగరికతకు చైనా నాగరికతకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. కానీ మెసోపోటోమియా నాగరికతతో మనకు వ్యాపార అదేవిధంగా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. సింధు నాగరికతకు మెసోపోటోమియా నాగరికతకు వ్యాపార అదేవిధంగా సాంస్కృతిక సంబంధాలను చూస్తాం. వీటికి ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కావడం జరిగింది. కాబట్టి ఈ పై రెండు నాగరికతలతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు, కానీ మెసోపోటోమియా నాగరికతతో మనకు సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. దీనికి ఖచ్చితమైన ఆధారాలు లభ్యం కావడం జరిగింది. కాబట్టి సమాచారం సమకాలీనమైన నాగరికతలు, సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు. నెక్స్ట్